నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. పీజీఆర్ఎస్ కు వచ్చిన అర్జీదారుల సమస్యలకు సకాలంలో పరిష్కారం చూపాలి. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. చైర్మన్ మణినాయుడు అధ్యక్షతన కాణిపాకం ఆలయ నూతన పాలక మండలి తొలి సమావేశం. అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై పలు కీలక నిర్ణయాలు. డిసెంబర్ 9, 10 తేదీలలో 7 గంగమ్మల జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి. అల్లర్లు, ఈవ్టీజింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి హెచ్చరిక. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 33 వినతులు వచ్చాయని కమిషనర్ నారపిరెడ్డి మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ ఓవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 24 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులను సమర్పించగా 9 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలను తెలిపారు. కాగా తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ కమిషనర్ ను కోరారు. తిమ్మానాయుడు పాలెంలోని ఎన్ఆర్ఆర్ రెసిడెన్సీ వారు 20 ఫీట్ రోడ్డు ఆక్రమించారని పరిష్కరించాలని, ఇంటి కొరకు టిట్కోలో 25,000 చెల్లించామని, ఇల్లు మంజూరు చేయాలని, ఇంటి నిర్మాణపు ప్లాన్ పెండింగ్ లో ఉందని పరిష్కరించాలని, వర్షానికి పాడైన రోడ్లు మరమ్మతులు చేయాలని, పెండింగ్ లో ఉన్న టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, అనధికార నిర్మాణాలు అడ్డుకోవాలని, న్యూ ఇందిరానగర్లోని శ్మశాన వాటికలో మౌలిక వసతులు కల్పించాలని, ఇలా పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యలను అధికారులకు పంపామని, త్వరగా పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ ఇంజనీర్ల తులసి కుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రూరల్ ప్రాంతంలో నివాసముంటున్న వారికి గత ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాలకు ఇళ్ల స్థలాలు చూపించాలని సిపిఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్ డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వేదాంతపురం పంచాయతీ రామ్దాస్ కాలనీ ఇళ్లు లేని నిరుపేదలతో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జల్లా విశ్వనాథ్ మాట్లాడుతూ తిరుపతి రూరల్ ప్రాంతంలో గత ప్రభుత్వం 14,000కు పైగా ఇంటి పట్టాలు మంజూరు చేశారని, కొంతమందికి మాత్రమే ఇళ్ల స్థలాలు చూపించి చిందేపల్లి ప్రాంతంలో 9,000 పట్టాలు మంజూరు చేసి ఇళ్ల స్థలాలు మాత్రం చూపించడం లేదని వాపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన అనుమతి లేని లేఅవుట్లు వెంటనే రద్దు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా పట్టణ ప్రాంత వాసులకి 2 సెంట్లు, రూరల్ ప్రాంతం వాసులకి 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇచ్చి నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. తిరుపతి అర్బన్ రూరల్ ప్రాంతంలో మాత్రం గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కానీ ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేసి పేదలకు ఇవ్వలేదని వాపోయారు. తిరుపతి రూరల్ ప్రాంతంలో 9,000 మంది ఇళ్ల పట్టాలు ఉన్నవారికి ఇళ్ల స్థలాలు చూపించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోయారు. పేదల పట్ల నిర్లక్ష్యం వహిస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. కొంతమందికి ఇళ్ల స్థలాలు చూపించడం లేదని, తక్షణమే ప్రభుత్వం అధికారులతో చర్చించి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రూరల్ ప్రాంతంలో నివాసం ఉన్న వారికి 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో వారికి 2 సెంట్లు తక్షణమే మంజూరు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారని తెలిపారు. లేని ఎడల ఇల్లు లేని నిరుపేదలతో పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ముట్టడించి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. అనంతరం ఇళ్లు లేని నిరుపేదలతో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ తిరుపతి ఆర్డీఓ, శ్రీకాళహస్తి ఆర్డీఓతో మాట్లాడి 15 రోజుల్లో శాశ్వత పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర కార్యవర్గ సభ్యులు పద్మనాభరెడ్డి, వేదాంతపురం శాఖ కార్యదర్శి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రూరల్ ప్రాంతంలో గత ప్రభుత్వం 14,000కు పైగా పట్టాలు మంజూరు చేశారు. సిందేపల్లి ప్రాంతంలోనే 9,000 పట్టాలు మంజూరు చేయడం జరిగింది. కానీ వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఏమైనా మాత్రం గత ప్రభుత్వం చూపించలేదు. రైతులు మాత్రం ఈ పొలాలు మేము ఇంటి స్థలాల కోసం ఇవ్వమని చెప్పి కోర్టుకు వెళ్లడంతో వారికి ఇళ్ల స్థలాలు చూపించే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనేక విషయాలు చెప్పారు. అయ్యా, అనాథరైజ్ లేఅవుట్లో ఉన్న ఇంటి పట్టాలందరికీ రద్దు చేస్తాం, మళ్లీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రూరల్ ప్రాంతంలో 3 సెంట్లు, అర్బన్ ప్రాంతంలో 2 సెంట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. 1.5 సంవత్సరం అవుతోంది. ఇంతవరకు గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు పేరే ఎత్తలేదు. కానీ మాకు ఇళ్ల స్థలాల కోసం ఇవ్వండి సచివాలయం చుట్టూ అప్లై చేసుకోవడం పోతే మీకు గత ప్రభుత్వం ఇంటి పట్టాలు ఇచ్చారని ఈ రోజు బయట కెట్టేసే పరిస్థితి ఈ రోజు తిరుపతి రూరల్ లో అర్బన్ ప్రాంతంలో ఏర్పడింది. మేము ఒకటే అడుగుతున్నాం, చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని గారు ఈ రోజు 9,000 పట్టాలు మీ దృష్టికి రాలేదా? 9,000 నిరుపేదలు
మీకు పట్టడం లేదా? ఈ రోజు వాళ్ళు రోజు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు, కానీ వారి సమస్య మీ దృష్టికి రాలేదా? వారి ఇళ్ల స్థలాల కోసం మీరు ఏమైనా మాత్రం ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నారని మేము క్వశ్చన్ చేస్తున్నాం. మీరు ఇప్పటికైనా కలెక్టర్ గారితో చర్చించండి. ఈ 9,000 పట్టాలు తక్షణమే రద్దు చేసి మళ్లీ కొత్తగా అప్లై చేయించుకొని తిరుపతి రూరల్ ప్రాంతంలోనే వాళ్ళకి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరుతున్నాం. కలెక్టర్ గారు తక్షణమే జోక్యం చేసుకుని తిరుపతి రూరల్ పై ప్రత్యేక దృష్టి సాధించి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను రెవెన్యూ అధికారుల్ని దగ్గర పెట్టుకుని సీఎం దృష్టికి తీసుకెళ్లి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అనాథరైజ్డ్ లేఅవుట్ లో ఇచ్చినటువంటి పట్టాలను తక్షణమే రద్దు చేసి ప్రతి ఒక్క నిరుపేదలకి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఇంటి స్థలాలు మంజూరు చేసి వాళ్ళ ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని కోరుతున్నాం. లేకపోతే ఇదే కలెక్టర్ కార్యాలయం దగ్గర సిపిఐ ఆధ్వర్యంలో నిరుపేదలందరినీ చైతన్యవంతం చేసి పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరిక తెలియజేస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం, మెడికల్ క్యాంపు, గ్రామాల నుండి వచ్చే అర్జీదారులకు టీ సరఫరా చేసి తదితర సౌకర్యాలు కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. పెండింగ్, బియాండ్, ఎస్ఎల్ఏకు రీఓపెన్ తావులేకుండా అర్జీదారులు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలని తెలిపారు. పీజీఆర్ఎస్ లో వచ్చే అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ట్రైనీ కలెక్టర్ సందీప్ రాఘవన్సీతో పాటు జిల్లా కలెక్టర్ అధికారి నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, సుధారాణి, రోజ్ మ్యాట్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బందికి రసీదులు అందించారు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 184, సెర్ఫ్ కు సంబంధించి 15, ట్రెజరీకి సంబంధించి 1, షుగర్ కేన్ కి సంబంధించి 2, సివిల్ సప్లై 2, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 9, హౌసింగ్ 2, జీఎస్డబ్ల్యూఎస్ కు సంబంధించి 1, పంచాయతీరాజ్ 22, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ 9, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ 2, పోలీస్ శాఖ 15, ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ 5, విద్యుత్ శాఖ 4, వాటర్ రిసోర్స్ 5, దేవాదాయ శాఖ, ఐసిడిఎస్ 1, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ 1, రొయా 1, టీటీడీ 1, మత్స్యశాఖ 2, ఫ్యామిలీ వెల్ఫేర్ 5, డిజేబుల్ వెల్ఫేర్ 1, ఫారెస్ట్ శాఖ 1, మోడల్ స్కూల్ 2, సైనిక్ వెల్ఫేర్ 1, సెకండరీ హెల్త్ 1, టూరిజం 1, స్కూల్ ఎడ్యుకేషన్ 7, లేబర్ డిపార్ట్మెంట్ 1, సోషల్ వెల్ఫేర్ 1, రూరల్ వాటర్ సప్లై 1, కాలేజ్ ఎడ్యుకేషన్ 1, మొత్తం వెరసి 308 అర్జీలు రావడం జరిగిందని, సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్లో 500 నుండి 1000 ప్లాట్లు ఖాళీగా ఉన్నట్లు సర్వేలో తేలిందని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ నవంబర్ 4 నుండి 25వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. 5 టీంలతో సర్వే చేయడం జరిగిందని 6500 ప్లాట్లను సర్వే చేశామని తెలిపారు. అందులో 800 ప్లాట్ల వరకు ఎటువంటి నిర్మాణం జరగలేదని తెలిపారు. ఈ ప్లాట్లకు సంబంధించి ఎటువంటి పత్రాలు వీఆర్ఓ, ఎంఆర్ఓల వద్ద లేకపోవడం గమనార్హమని తెలిపారు. వచ్చే శనివారం వీటిపై స్పష్టత తెలియజేస్తామని తెలిపారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా 6 అర్జీల వరకు వచ్చాయని, 7 తొట్టంబేడు మండలాల నుంచి భూమికి సంబంధించిన సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. అదేవిధంగా శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోని సాదా బైనామా భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. తెల్ల కాగితంపై రిజిస్ట్రేషన్ ఉన్న వాటిని రెగ్యులరైజ్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. దీనికి సంబంధించి దరఖాస్తులు ఫారం 10, 11, 12 ద్వారా 90 రోజుల వ్యవధిలో పట్టాలు కల్పించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. కావున ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 8వ తారీఖు డిసెంబర్ నెల 2025వ తారీఖున ఆర్డీఓ ఆఫీస్లో పీజీఆర్ఎస్ 10వ గంటల నుంచి పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు సుమారుగా 5 నుంచి 6 అర్జీలు రావడం జరిగింది. ప్రతి అర్జీ కూడా మోర్ ఆర్ లెస్ భూ వివాదాలు, భూ సమస్యలపైన ఎక్కువ వస్తున్నాయి. రేణిగుంట మండలం మరియు ఎరిపేడు మండలం నుంచి మనకి ఎక్కువగా భూ సమస్యలు వస్తున్నాయి. వీటితో పాటు అందరికీ శ్రీకాళహస్తి డివిజన్ అంటే శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ మరియు సత్యవేడులో ఉన్న 4 మండలాలు, కేవీపురం, నారాయణవనం, నాగలాపురం, పిచ్చాటూరు, ఈ 4 మండలాలు మరియు శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ వారికి ఒక శుభవార్త రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి. అదేంటంటే సాదా బైనామాకు సంబంధించి, సాదా బైనామా ఇన్ ద సెన్స్ వైట్ పేపర్ రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉంటాయో అది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్లకుండా తమ యొక్క
భూములు కానీ అమ్ముకున్నట్టయితే వాటికి సంబంధించి రెగ్యులరేషన్ జీవో అయితే రావడం జరిగింది. దాంట్లో కొన్ని గైడ్లైన్స్, స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే 2026 డిసెంబర్ వరకు పొడిగించడం జరిగింది. 2026 డిసెంబర్ వరకు పొడిగించడం జరిగింది. అదొకటి. రెండోది వచ్చేసి మీరు యొక్క అప్లికేషన్ తహసీల్దార్ దగ్గర పెట్టుకోవాలి. తహసీల్దార్ దగ్గర పెట్టుకున్నాక తహసీల్దార్ గారు ఫామ్ 10, ఫామ్ 11, ఫామ్ 12లో అప్లికేషన్స్ అన్ని అనలైజ్ చేసి 90 రోజుల్లో పర్మిషన్స్ గ్రాంట్ చేయాలి. పర్మిషన్స్ గ్రాంట్ చేశాక అవి ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ ద రిజిస్టర్డ్ పట్టా ల్యాండ్స్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇది గత గవర్నమెంట్లో కూడా చేశారు. 2022 వరకు ఇచ్చారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ 2026 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సాదా బైనమా గురించి. నమస్కారం. కిందటి నెల నవంబర్ 4వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు నిర్వహించిన సర్వే పైన ఈరోజు వచ్చిన అడ్వర్స్నెస్ ఆర్టికల్ ఈనాడులో రావడం జరిగింది. సర్వే నెమ్మదించింది, అసమ్మతులు ఎక్కువ అవుతున్నాయి అనేసి వచ్చింది. దాన్ని అంతటినీ తోసిపుచ్చడానికి ఈరోజు మేము చెప్పడం జరుగుతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున నవంబర్ 4వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు సర్వే అయితే చేపట్టడం మొదలైంది. మొత్తంగాను 6,500 పట్టాలకు గాను 5,800 పట్టాల వరకు కూడా వెరిఫై చేయడం జరిగింది. దాని యొక్క నివేదిక త్వరలోనే ప్రజల ముందుకు పెట్టడం జరుగుతుంది. ఈ నివేదికలో మాకు అర్థమైంది ఏంటంటే అరౌండ్ 500 నుంచి 1000 వరకు వేకెంట్ ప్లాట్స్ ఉన్నాయి. ఆ వేకెంట్ ప్లాట్స్ కూడా ఆన్లైన్లో ఎవరికి పట్టాలు ఇవ్వడం జరగలేదు. కాకపోతే ఆ వేకెంట్ ప్లాట్స్లో చాలా మందికి పట్టాలు ఉన్నట్టుగా తీసుకొస్తున్నారని తహసీల్దార్ దగ్గర కానీ, ఆర్డీఓ ఆఫీస్లో కానీ, విఆర్ఓ దగ్గర కానీ ఎవరి దగ్గర కూడా ఇది లేదు. ఎవరి దగ్గర కూడా ఎంట్రీస్ అయితే లేకపోవడం జరిగింది. సో ఇది రాజీవ్ నగర్ గురించి మీకు ఇస్తున్న అప్డేట్. దీంట్లో కూడా ఈ వీకెండ్ లోపల, అంటే ఈ వచ్చే శనివారం లోపల మీ అందరికీ కూడా సర్వే చేసిన తర్వాత సమీక్షంగా దానిపైన ఏం డెసిషన్ తీసుకున్నాము అనేది చెప్పడం జరుగుతుంది. విత్ కలెక్టర్ గారి అనుమతితోటి చెప్పడం జరుగుతుంది. దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామివారికి విశేష అభిషేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల అర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఆలయ అర్చకులు, వేద పండితులు ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామివారి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసిన అనంతరం ధూపదీప నైవేద్యాలను, మహాపూర్ణాహృతులను నివేదించి సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి సోమవారం అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సంకటహర చతుర్దశి సందర్భంగా హోమాది పూజలను ఆలయ వేద పండితులు మంత్రోచ్చరణ మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సంకటహర చతుర్దశిని పురస్కరించుకొని గణపతి హోమం చేపట్టారు. డిప్యూటీ ఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఎన్ సుజాత దంపతులు భక్తుల కోసం గణపతి హోమం సేవగా సంకటహర చతుర్దశి నాడు ఆలయంలోని అంజి వినాయకుని వద్ద ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి శాస్త్రోక్తంగా పూజలను నిర్వహించారు. గణపతి హోమాన్ని వేదోక్తంగా నిర్వహించి పూర్ణాహృతి నిర్వహించారు. అనంతరం మూల విరాట్కు విశేష అభిషేకాలు నిర్వహించి విశిష్ట అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహృతులు సమర్పించారు. ఈ హోమాది కార్యక్రమంలో అధిక మంది భక్తులు గణపతి హోమం చేయించుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి దంపతులు, ఆలయ అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరుని నర్సన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని నర్సన్నపేట ఎమ్మెల్యే బుగ్గ రమణమూర్తి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి ప్రత్యేక 5,000 రూపాయలు రాహుకేతు పూజలు, అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, ఆలయ ప్రోటోకాల్ ఏపీఆర్ఓ రవి తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్ అర్జీలను నాణ్యతగా పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు.
సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలను నాణ్యతగా పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలకు సంబంధించిన ఆడిట్ను జిల్లా అధికారులు ప్రాధాన్యతగా పూర్తి చేయాలని, ఇందులో నాణ్యత బాగుండాలని ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పడేల్, డిప్యూటీ జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్వయంభుగా వెలిసిన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ అభివృద్ధికి తొలి సమావేశంలో నూతన పాలక మండలి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సోమవారం ఆలయ చైర్మన్ మునినాయుడు అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధికి చేపట్టవలసిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో కాణిపాకం ఆలయ పాలక మండలి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా హర్షాన్ని వ్యక్తం చేశారు. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో వేద పాఠశాల ఏర్పాటుకు బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారని, నిత్య వేద పారాయణం చేయటం వలన భక్తుల్లో మరింత భక్తిభావం పెరుగుతుందని తెలిపారు. 2,50,00,000 రూపాయలతో ఆలయ పుష్కరిణి నిర్మించనున్నట్లు వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో త్వరలోనే అతిథి గృహం, 2 సామూహిక కళ్యాణ మండపాలు దేవస్థానం వారిచే నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆలయ మాస్టర్ ప్లాన్లో భాగంగా ఆలయం ముందున్న కోనేరును తూర్పు ఈశాన్య భాగాన నిర్మించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆలయ ఉభయదారుల నిర్ణయాల మేరకు ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఓ పెంచల కిషోర్, ఆలయ పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. దర్శనంలో విధి విధానాలకు సంబంధించి తొలి సమావేశంలో చర్చ వచ్చిన ఇది ఉభయదారులకు సంబంధించినటువంటి మిళితమై ఉంది కాబట్టి వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొని వచ్చే సమావేశంలో వారి అంగీకారంతో మనం కొన్ని నిర్ణయాలు తీసుకుందాం అన్నటువంటి ఆలోచనకి పాలక మండలి రావడం జరిగింది. ఓం మహాగణాధిపతి నమః. ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వచనంతో ధర్మకర్తల మండలిలో చైర్మన్గా, సభ్యులుగా భాగ్యం పొందినటువంటి వారందరూ ఈరోజు గౌరవ ఈఓ గారి కన్వీనర్గా సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా తొలి సమావేశం కాబట్టి దేవస్థానం విధి విధానాలపైన, ఆలయ సాంప్రదాయాలపైన, పూజా విధానాలపైన అర్చకులు, పాలకులు కూర్చొని కొన్ని మాట్లాడుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ప్రభుత్వం కూడా సుముఖంగా ఉన్న కారణంగా కాణిపాకం క్షేత్రంలో ఒక వేద పాఠశాలని ఏర్పాటు చేయాలన్నటువంటి తీర్మానం చేయడం జరిగింది. అంటే ఈ పుణ్యక్షేత్రానికి ఉన్నటువంటి స్థల ప్రభావం దృష్ట్యా నిత్యపారాయణం జరగడం అనేది శుభదాయకమని పెద్దల సూచనలు, పండితుల సూచనలు ఉన్న కారణంగా ఈ ప్రతిపాదనని బోర్డు ముందు ఉంచినప్పుడు బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సహకారంతో త్వరలో నిర్మాణం చేపట్టబోతున్నటువంటి అతిథి గృహానికి, అట్లాగే 2 సామూహిక కళ్యాణ వేదికలకి ఆమోదం లభించింది. ఎందుకంటే ఇది బోర్డులో ఎందుకు చర్చించాల్సి వచ్చిందంటే, తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహాయం చేసి అన్ని నిర్వహణ బాధ్యతల్ని కాణిపాకం దేవస్థానానికి అప్పచెప్పింది. నిర్మాణం మొదలుకొని నిర్వహణ వరకు అన్నీ కూడా కాణిపాకం దేవస్థానానికి అప్పచెప్పింది. కాబట్టి ఈ బాధ్యతని దేవస్థానం తీసుకుపోతుంది. కాబట్టి దాని మీద చర్చ చేయడం జరిగింది. దాన్ని కూడా అందరూ కూడా ఆమోదించి ఆ స్థల ఎంపిక, డిజైను వాటి మీద అందరూ కూడా ఆమోదం చెప్పడం జరిగింది. అలాగే 3వ అంశం
మాస్టర్ ప్లాన్ అమలు చేయాలి. ఇక్కడికి వచ్చే భక్తులకి ఒక 50 నుంచి 70 సంవత్సరాల ముందు చూపుతో అప్పటికి పెరిగే భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి తదనుగుణమైనటువంటి సౌకర్యాలను మెరుగుపరచాలన్నటువంటి ఉద్దేశంతో మాస్టర్ ప్లాన్లో భాగంగా తొలి అడుగు పుష్కరిణి ముందుకు జరపడం. రేపు మాస్టర్ ప్లాన్ వచ్చిన తర్వాత కూడా అది మధ్య భాగంలోకి వస్తుంది కాబట్టి తూర్పు ఈశాన్యంలోకి జరుపుతూ పుష్కరిణి ముందుకు జరపడం, 2,80,00,000 రూపాయల వ్యయంతో నూతన పుష్కరిణి నిర్మించి ఆలయం ముందు భాగాన, ఇప్పుడు ఆలయంలో నుంచి ఉత్సవమూర్తులు బయటికి తీసుకొచ్చేటప్పుడు ఇరుకుగా వాటిని తిప్పుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఏ చిన్న అపచారం జరిగినా లేదంటే అపశృతి జరిగినా దాని పర్యవసానం చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఆలయం ముందు భాగాన్ని కొంచెం విస్తరించాలి. సెక్యూరిటీ రీజన్స్తో పాటుగా ఆలయానికి సంబంధించినటువంటి రథాల ఊరేగింపు కానీ లేకపోతే స్వామివారి ఉత్సవమూర్తుల్ని బయటికి తీసుకొచ్చేటప్పుడు లోపల తీసుకెళ్లేటప్పుడు కానీ ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం బహుళ ప్రయోజనాల దృష్ట్యా ఈ కోనేరుని నూతన కోనేరు నిర్మించి 60 నుంచి 70 అడుగులు ముందుకు జరిపి అక్కడ ఉన్నటువంటి మన దేవస్థానం కాణిపాకం దేవస్థానానికే చెంది ఉన్నటువంటి పాత లడ్డూ పోటు ఏదైతే ఇప్పుడు పోలీసులు ఉపయోగించుకుంటున్నారో ఆ పాత లడ్డూ పోటు భవనాన్ని డెమాలిషన్ చేయడానికి కూడా ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. అట్లాగే ఇంకా ధన్యవాద తీర్మానాలు తెలియజేయడం జరిగింది. దేవస్థానం 25 కోట్లు ఇచ్చినందుకు దేవస్థానం చైర్మన్ గారికి, ఈఓ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది. అలాగే భక్తులు పెరుగుతున్న దృష్ట్యా సేవలను ఏ సేవలను అందుబాటులోకి తెస్తే బాగుంటుందనే అంశం చర్చకు రావడం జరిగింది. అది ఆర్జిత సేవలు కానీ కైంకర్యాలు కానీ వేటిని ఆర్జితం చేయాలి, వేటిని ఉచితం చేయాలి అనే అంశం మీద చర్చ చేయడానికి దాని పాలక మండలిలో సమావేశంలో ప్రతిపాదనలు చేయడానికి అందరినీ ఒక అవగాహనతో రమ్మని చర్చించడం జరిగింది. దానిపైన ఏ రకమైన నిర్ణయాలు తీసుకోలేదు. అందరూ వారి అవగాహన మేరకు ఆర్జిత సేవల్ని కైంకర్యాలను కానీ సేవా కార్యక్రమాలను కానీ ఆర్జితం చేయడానికి ఏ అవకాశాలు ఉన్నాయి, ఉచితం చేయడానికి ఏ అవకాశాలు ఉన్నాయి, వేటిని ఉచితం చేయాలి, వేటిని ఆర్జితం చేయాలన్నటువంటి అంశం మీద కూడా భవిష్యత్తులో ఒక నిర్ణయాన్ని తీసుకోవడం కోసం అందరినీ అవగాహన చేసుకోమని చెప్పి చర్చించడం జరిగింది. సో ఇది తొలి సమావేశం కాబట్టి వీటితో పాటుగా ఇక ప్రచార రథం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క ప్రచార రథం రాష్ట్ర నలుమూలలకి కూడా పంపుతూ ఉన్నా ఈ క్రమంలో అది కొన్ని రిపేర్లకు గురై ఇప్పుడు వాడకంలో లేకుండా ఉంది. సో ఆ ప్రచార రథాన్ని పూర్తిగా మరమ్మతులు చేసి యథావిధిగా గ్రామాల మీదుగా ధర్మ ప్రచారానికి మళ్ళీ నడుం కట్టాలి. ఆ వాహనం ప్రతినిత్యం ఎక్కడో గ్రామంలో హైందవ సనాతన ధర్మాన్ని కాణిపాక ప్రాశస్త్యాన్ని ప్రచారంలోకి తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన చేసిన పెదప గౌరవ సభ్యులందరూ కూడా ఆ వాహనాన్ని మరమ్మతులు చేయించమని, దానికి అయ్యే ఖర్చుల్ని దేవస్థానాన్ని భరించమని ఆమోదించడం జరిగింది. అది 13 లక్షల, సుమారుగా 13 లక్షల వరకు ఉంటుందని అంచనా ఉంది. సో దాని మీద కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లాగే ఆలయ పాలనా వ్యవహారాలకు అవసరమైనటువంటి కంప్యూటర్లు, అట్లాగే టెక్నికల్గా అవసరమైనటువంటి కొన్నిటిని కూడా చర్చించి ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు వాటిని కొనుగోలు చేయడానికి పాలక మండలి ఆమోదం తెలిపింది. సో భవిష్యత్తులో భక్తులకి నాకు బలమైన నమ్మకం ఉంది. చైర్మన్ గారు, సభ్యులు అందరూ కూడా మంచి భక్తి పారాయణ పరులు కాబట్టి భవిష్యత్తులో ఎన్ని వేల లక్షల మంది వచ్చినా సకల సౌకర్యాలతో సంతృప్తికరమైనటువంటి దర్శనం కల్పించడమే మన ప్రధానమైనటువంటి బాధ్యత అన్నటువంటి ఆలోచనను పంచుకోవడం జరిగింది. కాబట్టి
ఈ ట్రస్ట్ బోర్డు కాణిపాక ఆలయ ప్రాశస్త్యాన్ని పెంచడానికి, స్వామివారి వైభవాన్ని దశ దిశలా వ్యాపించడానికి, భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి కృతనిశ్చయంతో ఉందన్నటువంటి విషయాన్ని నేను మీ ముందు వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ. త్వరలోనే 100 రూములు ఏదైతే ఇప్పుడు కట్టి ఉన్నామో వినాయక సదన్, వాటిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇంకా వాటికి ఫర్నిచర్ అవన్నీ కూడా ఫిట్టింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి దాంట్లో కూడా గౌరవ దేవస్థానం ఈవో గారు ఒక అప్పీల్ చేయడం జరిగింది. కట్టినటువంటి గదులు 10 లక్షల రూపాయలు దేవస్థానానికి డొనేషన్ చేస్తే వారి పేరు మీద ఆ రూముల్ని కేటాయించడం జరుగుతుంది. ఆ రూముకి వారి పేరు కూడా పెట్టడం జరుగుతుంది అన్నటువంటి పిలుపునివ్వడం జరిగింది. భక్తాదులు స్వామివారి సేవ చేయాలి, స్వామివారికి మనం ఏదో ఒక రూపంలో అక్కడ ఆలయంలో అభివృద్ధిలో భాగం కావాలనుకున్నాం. దర్శనంలో విధి విధానాలకు సంబంధించి తొలి సమావేశంలో చర్చ వచ్చినా ఇది ఉభయదారులకు సంబంధించినటువంటి మిళితమై ఉంది కాబట్టి వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొని వచ్చే సమావేశంలో వారి అంగీకారంతో మనం కొన్ని నిర్ణయాలు తీసుకుందాం అన్నటువంటి ఆలోచనకి పాలక మండలి రావడం జరిగింది. రిటైర్డ్ చీఫ్ మేనేజర్ బ్యాంక్కి చీఫ్ మేనేజర్ పనిచేసి మనకి ఫైనాన్స్ మేనేజర్గా ఉన్నారు. మన ఫైనాన్స్ సంబంధించి సోమశేఖర స్వామి ఆయన ప్రధాన అర్చక మన టెంపుల్కి అధ్యక్షులు కూడా ఉన్నారు. ఇంకా 2-3 రమ్మన్నారు, పుస్తకాలు చూడండి. గారిని మనం ఉద్దేశించి ప్రసంగించవలసిన కోరుతున్నాం. ప్రధాన అర్చకుల వారికి, స్థానాచార్యుల వారికి, ట్రస్ట్ బోర్డు సభ్యులకి మన జీవితంలో మనం చెప్పుకునే విధంగా ఆలయ చరిత్రలో పూజ చేసుకునే సమయం వచ్చింది. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే దాని పర్యవసానం ఫలితంగా ఉంటుంది. దుర్వినియోగం చేసుకుంటే దాని భగవంతుడు కృప ఇవ్వగానే ట్రస్ట్ బోర్డు సభ్యుల్లో అందరికీ చేసినారు. నేను దాదాపు అందరినీ గమనిస్తున్నాను. అది దైవ కృప. భగవంతుడు నుంచి ఈ క్షణం నుంచి మనం చేసే ప్రతి పని స్వామివారి వైభవాన్ని చాలా అనుభవంగా తెలిసిన వ్యక్తులు కాబట్టి అటువంటి సౌమ్యులను వారి దగ్గర మేము పనిచేయడానికి మా పూర్వజుల ఖచ్చితంగా భావిస్తున్నాము. ఆ పేరు సురేంద్ర బాబు, కానీ ఆ పేరు ఎవరికి తెలియదు. మండలంటే అందరూ కూడా ఈరోజు ఈ స్థాయిలో ఎన్నిసార్లు వెనక పంపిస్తారు, ఎన్నిసార్లు ముందు పంపిస్తారు, ఎన్నిసార్లు అదే కానీ మీరందరూ భగవంతుడు మిమ్మల్ని పరీక్ష పెట్టే తీసుకున్నారు. ఒక్కొక్కరు మీ అందరి గురించి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరి సహాయ సహకారాలతో అన్ని విషయాలు ఎమ్మెల్యే గారు చెప్పారు. దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి ఈ దేవ చెప్పాను. సుధాకర్ రెడ్డి, కమలంపల్లి మండలం, సరకుల గ్రామం నుండి బోర్డు మెంబర్స్ తయారైనప్పటి నుంచి మా మండలంలో మణినాయుడు గారికి, యువ గారికి అన్ని సేవలు ఎప్పుడు ఒకటి అడిగినప్పుడు ఐఎమ్ ఇన్ వైఎస్ఆర్సీ. నా పేరు చల్లా కృష్ణవేణి, మాది అనకాపల్లి జిల్లా. సుబ్రహ్మణ్యం రెడ్డి alias సుబ్బారెడ్డి, పూతపట్టు నియోజకవర్గంలో వైఎస్ గేట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నేను దాదాపు మాది పూతపట్టు, మా కెరీర్ మాకు చాలా మేము ఎమ్మెల్యేగా ఎప్పుడు భావించారు. మా అబ్బాయి ముఖ్యంగా శ్రీ కాణిపాకం పరిసిద్ధి వినాయక స్వామి వారికి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే అటువంటి వినాయకుడి పూజ చేస్తేనే శుభం కలుగుతుందని మన ప్రజల నమ్మకం. పూజ చేస్తేనే శుభం కలిగినప్పుడు మరి ఆయన దేవాలయంలో ధర్మకర్తలుగా సేవ చేసే భాగ్యం లభించినందుకు ఈ రోజు మన అందరి పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు. కాపాడడం బాల్య ధర్మం అయితే వృద్ధులైన తల్లిదండ్రులను కాపాడడం
వాళ్ళ బిడ్డల ధర్మం. అదేవిధంగా ఆలయ ధర్మకర్తలుగా ఆలయ పేరు ప్రతిష్టలను కాపాడడంతో పాటు ఆలయ పేరు ప్రతిష్టలకి భంగం కల స్వామివారి కృపకు పాత్రుడయ్యే విధంగా చేసి ఆలయ ధర్మాన్ని నిర్వర్తించడం ధర్మకర్తల ధర్మం. వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా స్వామివారికి ధర్మంతో నడుచుకుంటూ ధర్మకర్త పదవి నిర్వర్తిస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇది ఒకటి నేను అనుకున్నాను, తల్లిదండ్రులకు తన కళ్ళ ముందు ఉండే పిల్లల కంటే దూరంగా ఉన్న పిల్లల మీదే మమకారం ప్రేమ ఎక్కువగా ఉంటుందంటారు. వినాయక స్వామికి దూరంగా ఉన్న నాపైన తన బిడ్డలైన నాపైన ప్రేమ ఉందే ఆయుపట్టుగా మారిన వ్యక్తి అని నేను తెలుసుకున్నాను. అదేవిధంగా ఆయన మనస్తత్వం ఏంటో నాకు ఒక వీడియో ద్వారానే తెలిసిపోయింది. ఇష్టపరిచే వ్యక్తి అనిపించింది. అదేవిధంగా గొప్ప అందరికీ భూమిని పంచాలని సదుద్దేశంతో ఉన్నారు అనిపించింది. ఒక వీడియోతోనే చాలా మటుకు సార్ గురించి తెలుసుకున్నాను. అటువంటి ఎమ్మెల్యే గారి దగ్గర మేమంతా ఇప్పుడు పనిచేస్తున్నాం కాబట్టి అది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస ఆధ్వర్యంలో పరుపులు, దిండ్లు, దుప్పట్లు వితరణ చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం తిరుపతి పట్నూలు వీధిలోని పట్టణ నిరాశ్రయుల బస కేంద్రంలో గల నిరాశ్రయులకు పరుపులు, దిండ్లు, దుప్పట్లు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవలో భాగంగా నిరాశ్రయుల బస కేంద్రానికి పరుపులు, దిండ్లు, దుప్పట్లు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సేవా సంస్థ లయన్స్ క్లబ్చే నిరాశ్రయులకు సహాయంగా నిలబడడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఆర్కాట్ కృష్ణప్రసాద్తో పాటు బెల్లంకొండ సురేష్, జగన్నాథం, శాంతి నడార్, ఈశ్వర్రెడ్డి, శేషాద్రి, బస కేంద్ర నిర్వాహకులు మునికృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మేము తిరుపతిలో శ్రీనివాస లయన్స్ కమిటీ మేమందరూ కూడా ఈరోజు చాలామంది అనాథులు రాత్రిపూట ఇక్కడ నిద్రపోతుంటారు. అలాంటి వారికి తల్లిదండ్రులు లేని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, తోడు నీడు లేని వాళ్ళందరూ కూడా రాత్రిపూట ఏడొచ్చి పడుకుంటారు. వాళ్ళకి సక్రంగా బెడ్లు లేకపోవడం మేమందరూ లయన్స్ క్లబ్ ద్వారాతో వాళ్ళు చూసాము. దానికి వాళ్ళు మన మునికృష్ణ గారి సహాయ నిధి కావాలంటే మేము శ్రీనివాస లయన్స్ క్లబ్ ద్వారాతో వాళ్ళకి బెడ్లు, బెడ్షీట్లు, దిండ్లు మేమందరూ కూడా వాళ్ళకి సహాయం చేసాం. రాబోయే రోజుల్లో కూడా లయన్స్ క్లబ్ తిరుపతిలో చాలా కార్యక్రమాలకు ముందుండి చేసేదానికి మేము ముందుకు వస్తున్నాము. వీరు కూడా ఎలాంటి సహాయ సహకారాలను కూడా శ్రీనివాస లయన్స్ క్లబ్ మేము ఉండామని తెలియజేస్తున్నాం. ఈరోజు తిరుపతి పట్టణం వీధులందలి పట్టణ నిరాశ్రయుల బస కేంద్రానికి ఈరోజు మేము మా లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీనివాస ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ ఉన్న రాత్రి బస చేసే నిరాశ్రయులకు ఈరోజు మేము బెడ్షీట్లు, దిండ్లు, దుప్పట్లు పంచడం జరిగింది. గతంలో కూడా ఇక్కడ మా లయన్స్ క్లబ్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాము. ఎందుకంటే ఎటువంటి ఆసరా లేని నిరాశ్రయులకు ఒక ఆశ్రయం కల్పించడంలో తిరుపతి పట్టణం వీధిలోని ఈ రాత్రి బస కేంద్రాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఇక్కడ దీన్ని ఎంతో ఓర్పుతో నిర్వహిస్తున్న మునికృష్ణ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఒక నిరాశ్రయుల్ని అనాథల్ని చేరదీసి ఒక షెల్టర్ని ఏర్పరిచి వాళ్ళకి భోజన సదుపాయాలన్నీ ఉచితంగా కల్పిస్తూ మరియు వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క సౌకర్యాన్ని ఇక్కడ అందిస్తున్నటువంటి ఈ నిర్వాహకులకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. రానున్న రోజుల్లో లయన్స్ క్లబ్ తరఫున మరిన్ని సేవలు మేము ఈ బస కేంద్రానికి మా లయన్స్ క్లబ్ ద్వారా మేము సేవలు అందించేందుకు మేము ముందుకు వస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మా ఈ కార్యక్రమానికి సహకరించిన మా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ మరియు ఈ రాత్రి బస కేంద్ర నిర్వాహకులకు మరియు ఇక్కడ ఉన్నటువంటి అనాథలకు అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. శ్రీకాళహస్తిలో ఈ నెల డిసెంబర్ 9, 10 తేదీల్లో జరిగే 7 గంగమ్మల జాతరను పురస్కరించుకుని ఆదివారం చాటింపు సందర్భంగా పట్టణంలోని పూసల వీధి 3వ గంగమ్మ కావమ్మ అమ్మవారి తెట్టురాయి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ముందుగా అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పసుపు, కుంకుమ, గంధం, పన్నీరు వంటి సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు చేశారు. అమ్మవారిని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం మొట్టమొదటిసారిగా కుంభం సమర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సుకుమార్, టీడీపీ నాయకులు బుజ్జి, కమిటీ ప్రధాన కార్యదర్శి జలగం ముని సంయుక్తంగా మాట్లాడుతూ ఈ సంవత్సరం నుండి ప్రత్యేకంగా అమ్మవారికి కుంభం వేయడం జరిగిందని, ఇకపై ప్రతి ఏటా అమ్మవారికి చాటింపు రోజున కుంభం వేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సంవత్సరం 3వ గంగమ్మ వద్ద విచ్చేసే మహిళా భక్తుల
భక్తులకు గాజులు, పసుపు, కుంకుమ అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారిని మహిళా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి దర్శించుకుని తరించారు. ఈ కార్యక్రమంలో పరమేశ్వరరావు జే పవర్, జనార్దన్ రావు జే పవర్, సుకుమార్, మాతయ్య, నరేంద్ర, జలగమ్ముని, శ్రీనివాసులు, హరి, గోవిందు, సుబ్బు, తేజ, అబ్బయ్య, బాబు, శివమణి, గజ, మహేష్, చిన్ని, మణి తదితరులు పాల్గొన్నారు. ఈ కాళహస్తి పట్టణంలో పూసల వీధిలో వెలిసి ఉన్న శ్రీ కావమ్మ అమ్మవారి చెట్టురాయికి ఈరోజు ఘనంగా అభిషేకం జరిగినది. అలాగే ఎప్పుడు లేని విధంగా ఈసారి గొప్పగా మొట్టమొదటిసారిగా గొప్పగా మహాకుంభం వేయడం జరిగింది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమం పాల్గొని విశేషంగా పాల్గొని అందరూ అమ్మవారిని దర్శించుకున్నారని మరీ చెప్తున్నాము. ప్రతి సంవత్సరం భారీ ఎత్తున ఈ పూసల వీధి గంగమ్మకు గంగమ్మ జాతర చేయడానికని కమిటీ సభ్యులందరూ ఏక నిర్ణయంతో ఈసారి బాగా కష్టపడి చేస్తున్నాము. కావున ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా అందరినీ భక్తుల్ని మరీ కోరుచున్నాం. ఈసారి ప్రత్యేకంగా గంగమ్మ జాతర సందర్భంగా మా గంగమ్మ వరద భక్తులకు, మహిళలకు గాజులు, రవిక మరియు పసుపు దారాలు ఇవ్వడం జరుగుతుంది. కాళహస్తి పట్టణంలో ఎక్కడా లేని విధంగా 7 గంగమ్మల జాతర ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 2వ వారంలో జరగడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే ఈరోజు జయరామరావు వీధిలో వెళ్తున్నటువంటి చెట్టురాయి దగ్గర ఈరోజు జాతర సంబంధించి కుంభం కార్యక్రమం వేసి ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు జాతరని ప్రారంభించాము. ఎన్నడూ లేని విధంగా ఈ ఏటా ఇక్కడ కుంభం భారీ ఎత్తున కుంభం వేసి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఆనవాయితీని ప్రతి సంవత్సరం కొనసాగిస్తామని కమిటీ మెంబర్స్ అందరూ ఈరోజు నిశ్చయించుకున్నారు. అలాగే బుధవారం జరిగే జాతర కార్యక్రమంలో కమిటీ మెంబర్లు అందరూ ఎంతో శ్రద్ధతో ఈరోజు గంగమ్మని ఏర్పాటు చేసి భక్తులకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇందులో భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క మొక్కులు చెల్లించుకొని అమ్మవారి యొక్క కటాక్షంలో ఎల్లవేళలో వాళ్ళు పొందాలని కమిటీ మెంబర్లు అందరూ వాళ్ళని కోరుతున్నారు. ఈ కమిటీ మెంబర్లు ఎంతో చాకచక్యంగా ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎక్కడ ఎలాంటి చిన్న పొరపాట్లు, ఎక్కడ సమస్యలు లేకుండా ఈరోజు గంగమ్మ జాతర ఏర్పాట్లకి ఎంతో ప్రతినిత్యం వాళ్ళు శ్రమిస్తున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓం శక్తి పరాశక్తి మన శ్రీకాళహస్తి పూసల గంగమ్మ జాతర సగనకంగా నాతో కూడా పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అమ్మవారు దీవించాలనేసి కోరుకుంటూ మా 3వ గంగమ్మ కావమ్మ అనే పూసల గంగమ్మ జాతరని సగనంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆహ్వానం కలుగుతూ ఇంకా 3 రోజులుగా ఈరోజు ఆదివారం నుంచి చాటింపు జరగడంతో మొట్టమొదటిసారి శ్రీకాళహస్తిలోని 7 గంగమ్మల జాతర భక్తి తత్వంతో నిర్వహించుకోవాలని, ఎక్కడైనా మద్యం సేవించి రచ్చలు, అల్లర్లు సృష్టించడం, ఈవ్ టీజింగులకు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని శ్రీకాళహస్తి డీఎస్పీ ఎన్వీఎస్ మూర్తి హెచ్చరించారు. 7 గంగమ్మల జాతరకు 270 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని, కమిటీలు, ప్రజలు పోలీసులకు సహకరించి ప్రశాంత వాతావరణంలో గంగమ్మ జాతర నిర్వహించుకోవాలని కోరారు. శ్రీకాళహస్తి 7 గంగమ్మల జాతరకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ఎన్వీఎస్ మూర్తి పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోనే ప్రత్యేకమైన 7 గంగమ్మల జాతర నిర్వహించడం, రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు విచ్చేయనున్న నేపథ్యంలో గంగ జాతరకు తీసుకోవాల్సిన పటిష్టమైన బందోబస్తు చర్యలపై చర్చించారు. డీఎస్పీ ఎన్వీఎస్ మూర్తి మీడియా సమావేశంలో మాట్లాడుతూ 7 గంగమ్మల జాతరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని, 4 సర్కిల్ ఇన్స్పెక్టర్లతో సహా 270 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 7 గంగమ్మల జాతర కమిటీలు తమ గంగమ్మల వద్ద తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, అయితే డీజే సౌండ్ సిస్టంలకు, ఇతర డ్యాన్సులు వంటి అశ్లీల కార్యక్రమాలకు అనుమతి లేదని తెలిపారు. ప్రతి గంగమ్మ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని అక్కడ ఏవైనా గొడవలు జరిగితే వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు చేపడతామని తెలిపారు. జాతర సందర్భంగా ఎవరైనా సరే మద్యం తాగి అల్లర్లకు పాల్పడడం, రెచ్చగొట్టడం, ఈవ్ టీజింగ్ చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో
అత్యంత భక్తి శ్రద్ధలతో గంగమ్మలను దర్శించుకోవాలని, సంప్రదాయ పద్ధతిలో జాతరను వైభవంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులకు అందరూ సహకరించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ కుమార్, వన్ టౌన్ ఎస్ఐ రవి, నూతనంగా ఛార్జ్ తీసుకున్న 2 టౌన్ పోలీస్ స్టేషన్, తొట్టంబేడు స్టేషన్ మరియు శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో జరుపుకున్నాము. ఈ సంవత్సరం కూడా వచ్చే భక్తులకు కానీ, స్థానిక ప్రజలకు కానీ, విఐపీలకు కానీ, రహదారిలో ప్రయాణించే వారి పట్ల ఎవరికి కూడా ఎలాంటి ఆటంకము, ఇబ్బంది కలగకుండా అందరూ కూడా ఒకరికొకరు సహకరించుకొని జాగ్రత్తగా, యాజ్ యూజువల్గా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈసారి చెప్తున్నాను, చట్టాన్ని గౌరవించవలసిన బాధ్యత అందరి మీద ఉంటుంది. ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా మంచి ప్రశాంత వాతావరణంలో పండుగ చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే మాత్రం చట్టం చాలా బలమైనది, తన పని తాను చేసుకుపోతుంది. ఒక హెచ్చరిక అయితే మాత్రం ఇస్తున్నాను, అందరూ కూడా పోలీసులతో సహకరించాలి. పండుగను ప్రశాంత వాతావరణం చేసుకోవడానికి కొన్ని నిబంధనలు, అంటే ట్రాఫిక్ సంబంధించిన డైవర్షన్స్ ఇలాంటివి ఉంటాయి. ప్రజలు కూడా సహకరించాలి. మా కోసం కాదు, పట్టణంలో పండుగ జరుగుతుంది కాబట్టి కొన్ని గంటలు డైవర్షన్ అనేది పెట్టడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మనకు నంది సర్కిల్ నుంచి, నాయుడుపేట వైపు నుంచి, విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలు, భారీ వాహనాలు అన్నీ కూడా, 4 చక్రాల వాహనాలు పైన ఉన్న అన్ని వాహనాలు కూడా బైపాస్ ద్వారా, ఏపీ స్ట్రీట్స్ సర్కిల్ ద్వారా తిరుపతికి వెళ్ళవలసి ఉంటుంది. చెట్టు జంక్షన్ నుంచి లోపలికి ట్రాఫిక్ అనేది అలౌ చేయడం జరగదు. ఓకే, అంతా కూడా బైపాస్ ద్వారా రావాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి టువర్డ్స్ పిచ్చాటు రోడ్డుకి, టువర్డ్స్ తడా రోడ్డుకి అవుట్స్కట్స్ నుంచి వెళ్ళవలసి ఉంటుంది. జయరామరావు వీధి స్ట్రీట్లోను, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర, ఆర్టీ బస్ స్టాండ్ దగ్గర, మనకు కొత్తపేట దగ్గర మనకు కట్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. అక్కడ నుంచి వాహనాలు లోపలికి అనుమతించబడవు. అన్ని చోట్ల కూడా బందోబస్తును ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది. మొబైల్ పార్టీస్ ఉంటాయి, స్పెషల్ పార్టీస్ ఉంటాయి. ప్రతి విగ్రహం దగ్గర కూడా స్టాటిక్ బందోబస్తు ఉంటుంది. ఊరికింపు పోవడము రావడం చోట బందోబస్తు ఉంటుంది. దాదాపు 300 మంది 270 ఎస్ఐలు, సిఐలు, నాతో పాటు డిఎస్పీలు, బయట నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా బందోబస్తులో ఉంటారు. అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతున్నది. కాబట్టి అందరూ కూడా పోలీసులు కొన్ని ఇచ్చే సలహాలు, సూచనలు పాటించాలి, సహకరించాలి. ఈ ట్రాఫిక్ డైవర్షన్ సంబంధించి కూడా అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వ అనుమతులతో శ్రీకాళహస్తి పరిధిలో 4 వ్యక్తులపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ నరసింహమూర్తి తెలియజేశారు. తరచుగా గంజాయి కేసులతో సంబంధం కలిగిన 1 టౌన్ పరిధిలోని సాయి కుమార్, వంశీ, 2 టౌన్ పరిధిలో వేణుగోపాల్, పరంధాంలపై పీడీ యాక్ట్ నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించామని తెలిపారు.
గంజాయి అమ్మకందారులకు ఇది ఒక హెచ్చరిక అని ఆయన పేర్కొన్నారు. అంతేకాక చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన, దాడులు చేయడం, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినా సహించబోయేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐ ప్రకాశరావు, ఎస్ఐ రవి, నూతన ఎస్ఐలు జ్యోతి, 2 టౌన్, ఇమ్మాన్యుయల్ రూరల్, ఎన్వి సుబ్బారెడ్డి 1 టౌన్ పాల్గొన్నారు. దాదాపు 25 మంది 30 మందిని రిమాండ్కి పంపడం జరిగింది. మళ్ళా తరచుగా ఈ గంజాయి కేసుల్లో ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళను గుర్తించి మేము ఇటీవలి పీడీ యాక్ట్ కేసులు పెట్టడం జరిగింది. పీడీ యాక్ట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని నేరుగా పీడీ కేసుల్లో అంటే గత చరిత్రను తీసుకొని పీడీ కేసులు పెట్టడం, వాళ్ళని కడప సెంట్రల్ జైల్లో రిమాండ్కి పంపడం జరిగింది. కింది కోర్టు ఎక్కడ కూడా జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉండదు. పై కోర్టుల వాళ్ళే దీన్ని విచారించడం జరుగుతుంది. అలాంటి వారు మనకు సాయి కుమార్ అని, 2 వంశీ అని, 1 టౌన్ లిమిట్స్లో వేణుగోపాల్ అండ్ పరంధామ్ అని 2 టౌన్ లిమిట్స్లో ఈ నలుగురిని కూడా గుర్తించడం, వీరి మీద పీడీ యాక్ట్ కేసులు పెట్టడం, వాళ్ళని రిమాండ్కి పంపడం అనేది కూడా జరిగింది. ఇది ఒక హెచ్చరిక. మిగతా గంజాయి కేసుల్లో గంజాయి అమ్మకాలు, రవాణా, సరఫరా చేసేవాళ్ళు కానీ అలాంటి వరకు హెచ్చరిక అని నేను తెలియజేస్తున్నాను. ఎవరైనా మాత్రం గంజాయిలో ఇన్వాల్వ్ అవుతే సరఫరా కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, లేకపోతే కలిగి ఉన్న పొజిషన్లో ఉండడం కావచ్చు, ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ సప్లై చేయడం కావచ్చు, ఇలా ఎవరైనా కానీ ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే మాత్రం వారే కాకుండా చట్టాన్ని చేతిలోకి తీసుకొని హత్యలు, ఆ తర్వాత అటెంప్ట్ మర్డర్స్, అమ్మాయిలు ఏడిపించడాలు, ఇలాంటి కార్యక్రమాలు చేసినా కూడా కేసులు నమోదు చేయడం, పీడీ కేసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి అందరినీ హెచ్చరిస్తున్నాను, ఇలాంటి కార్యక్రమాలు మానుకోండి. చట్టాన్ని గౌరవించవలసిన బాధ్యత అందరి మీద ఉంటుంది. నేరాలు చేస్తామంటే కాళహస్తి సబ్ డివిజన్ పోలీసులు ఊరుకునేది లేదు. కాబట్టి జాగ్రత్తలు తీసుకొని నేరాలు చేయకుండా ఉండాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. కాబట్టి పోలీసులతో సహకరించవలసిందిగా కోరుచున్నాము. శ్రీకాళహస్తిలోని 7 గంగమ్మల జాతర సందర్భంగా ఆదివారం రాత్రి చాటింపు మహోత్సవం అట్టహాసంగా జరిగింది. పట్టణంలోని నగరి వీధిలో వెలిసి ఉన్న తెట్టురాయి వద్ద అమ్మవారికి విశేష పూజలు జరిపారు. ముందుగా అమ్మవారికి పాలు, పెరుగు, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ వంటి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి సుందరంగా అలంకరించారు. మేళతాళాల మధ్య అమ్మవారికి కుంభ నైవేద్యం సమర్పించారు. అనంతరం గంగమ్మలు కొలువుదీరి 7 ప్రాంతాల్లో పసుపు, కుంకుమ చల్లి మంగళవారం, బుధవారం జాతర జరుగుతుందని పట్టణంలో చాటింపు వేశారు. ఈ కార్యక్రమంలో కాసురం రమేష్, మహేష్, రాకేష్, వినయ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాల నివారణలో భాగంగా శ్రీకాళహస్తిలో డిసెంబర్ 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు భద్రతా వారోత్సవాలు నిర్వహించడం జరుగుతోందని శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి తెలియజేశారు. శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు హైవే రోడ్లలో అధిక శాతం ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అరికట్టాలని భద్రతా ప్రమాణాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ వాడకం వంటి చర్యల గురించి ప్రజలకు వివరించడం జరుగుతోందన్నారు. రానున్న రోజుల్లో నో హెల్మెట్, నో పెట్రోల్ విధానాన్ని శ్రీకాళహస్తి పట్టణంలోకి తీసుకువచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు డీఎస్పీ తెలియజేశారు. 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దీని మీద దృష్టి పెట్టమని, ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి, హైవేల మీద ప్రమాదాలు తగ్గించాలనే ఉద్దేశంతో స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం, హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్, ఈవెన్ బైక్ మీద ఇద్దరు కూర్చుని ఇద్దరు కూడా కెమెరాలు అది హెల్మెట్లు పెట్టుకోవాలని చెప్పేసి మనకు ఉత్తర్వులు ఉన్నాయి, చట్టం కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పెషల్ డ్రైవ్ మేము చేస్తున్నాము, ఇది కంటిన్యూ అవుతుంది. నో పెట్రోల్, నో హెల్మెట్, నో పెట్రోల్ అనగా మేము హెల్మెట్ అదేంటి పెట్రోల్ వాళ్ళకి కూడా, మా బంకుల వాళ్ళకి కూడా నోటీస్ ఇస్తున్నాం. కాలేజీల్లో కూడా నో హెల్మెట్, నో ఎంట్రీ అని చెప్పేసి వాళ్ళకి కూడా మేము నోటీస్ ఇస్తున్నాం. కొంత మేము ఒక వారం రోజుల పాటు అవగాహన కల్పిస్తున్నాం. సడన్గా నో పెట్రోల్, నో హెల్మెట్ అంటే ఇబ్బంది పడతారు కాబట్టి మేము వాళ్ళతో మాట్లాడేసి నోటీస్ ఇస్తున్నాం. కాలేజీలకు, ఫ్యాక్టరీలకు, పెట్రోల్ బంకులకు అన్ని చోట్ల కూడా నోటీస్ ఇస్తున్నాం. మీ యొక్క
ఇన్స్టిట్యూషన్స్లో అమలు చేయండి. హెల్మెట్ పెట్టుకుండా పోతే నో ఎంట్రీ, హెల్మెట్ లేకపోతే నో పెట్రోల్ అనేసి చెప్తున్నాము. ఇది ఉధృతంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకున్నాం. మైనర్స్ డ్రైవ్ చేసినా కూడా తల్లిదండ్రుల మీద యాక్షన్ తీసుకుంటాం. తిరుపతి వినాయక సాగర్లో వెలసిన శ్రీ సంకల్ప సిద్ధి వినాయక స్వామి ఆలయంలో సోమవారం సంకటహర చతుర్దశి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. సంకటహర చతుర్దశి ప్రతి నెలలో కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజున జరుపుకునే వినాయకుడి పండుగ. ఈ రోజున ఉపవాసం ఉండి గణేశుణ్ణి పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. సంకటం అంటే కష్టం, హర అంటే తొలగించడం, చతుర్థి అంటే 4వ రోజుని అర్థం. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి శోభాయమానంగా అలంకరించి నైవేద్యం సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితుడు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఓం గణేశాయ నమః. స్వస్తి విశ్వావసు నామ సంవత్సరే మార్గశిర మాసే కృష్ణపక్షే ఇందువాసరే సంకటహర చతుర్థ్యాం శుభ నక్షత్ర శుభయో శుభకరణ ఏవం గుణ విశేష విశిష్టాయామని ఇష్టమైన వారము శివుడికి సోమవారం. శివునికి అగ్రజుడు వినాయకుడు, ఆయనకి చతుర్థి ఈరోజు విశేషం. సాయం సంధ్య ప్రదోష సమయంలో గోపీనాథ్ రెడ్డి గారు, చెంగారెడ్డి గారి, సుబ్రహ్మణ్యం రెడ్డి గారు అందరి ఆధ్వర్యంలో పూజా అభిషేకము అన్నీ చేస్తున్నాము. సంకటహర అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం, ఆస్తి, ఆయుష్, ఆరోగ్యం, ఆనందం అన్నీ కావాలని, ఏది ఆయన్ని అడగకుండా ఉండము, అన్నీ కావాలని అన్నీ ఇచ్చే మన సంకల్ప వరసిద్ధి వినాయకుడు చాలా అద్భుతమైన వరాలిచ్చే దేవుడు. ఈరోజు ప్రదోష కాలంలో విశేషమైన సోమవారంలో, ఇందువాసరం అంటే సోమవారం, ఆ సోమవారంలో శివుడికి విశేషమైన రోజు, పుష్యమి నక్షత్రం. అది సంకటహర చతుర్థి చేసుకుని మంచిదిగా అందరికీ ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ ఇవ్వాలని కోరుకుంటూ జై గణేష్ మహారాజ్కి, జై గణేష్ మహారాజ్కి, జై గణేష్ మహారాజ్కి. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 25వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు తిరుపతి నగరంలో డిసెంబర్ 12, 13, 14 తేదీలలో కచ్చపి ఆడిటోరియంలో జరగనున్నాయని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె ప్రసన్నకుమార్ తెలిపారు. విద్యార్థి ఉద్యమాల వేగుచొక్క భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 25వ రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించడం జరుగుతున్నది. ఈ మహాసభల్లో విద్యార్థి ఉద్యమాన్ని సమీక్షించుకుని భవిష్యత్తు ఉద్యమాలకి ఈ మహాసభ సన్నద్ధం కాబోతున్నది. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ఈ మహాసభ చర్చించబోతున్నది. ఫీజు రీయింబర్స్మెంటు, స్కూల్స్ మెర్జింగు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, విద్యార్థి సంఘాల నిషేధం అనేక అంశాలని మహాసభ దిశానిర్దేశం చేయబోయి భవిష్యత్తు కార్యరూపం దాల్చబోతున్నది. ఈ మహాసభ ప్రారంభం రోజున 12వ తారీఖున ఎస్వి ఆర్ట్స్ కళాశాల నుంచి నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ వరకు పెద్ద ఎత్తున వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ చేపట్టడం జరుగుతున్నది. నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్లో విద్యార్థి బహిరంగ సభను కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఈ బహిరంగ సభకు, ర్యాలీకు వేలాది మంది విద్యార్థులు తరలి రావాలని ఎస్ఎఫ్ఐ పిలుపునిస్తున్నది. ఈ మహాసభలో జయప్రదం చేయాలని ఈ రాష్ట్ర విద్యార్థి లోకాన్ని ఎస్ఎఫ్ఐ కోరుతున్నది. సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర సెమినార్ ఈ నెల డిసెంబర్ 16వ తేదీ తిరుపతి బైరాగపట్టిలోని గంధమనేని శివయ్య భవనంలో నిర్వహించే సెమినార్ను జయప్రదం చేయాలని ఏఐటియుసి నాయకులు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, కె రాధాకృష్ణాలు మాట్లాడుతూ 1920 అక్టోబర్ 31వ తేదీన ఏర్పడిన ఏఐటియుసి 106వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఈ 106వ సంవత్సరాలు ఏఐటియుసి చరిత్రలో అనేక పోరాటాలు, అనేక చట్టాలు సాధించిందని, కార్మిక వర్గానికి అండగా నిలబడిందని, బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు 29 చట్టాలను పూర్తిగా రద్దు చేసి 4 లేబర్ కోడ్లను కేంద్రం బీజేపీ సర్కార్ తీసుకురావడం జరిగిందని, దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అన్ని కేంద్ర కార్మిక సంఘాలతో కలిసి ఏఐటియుసి పాల్గొంటుంటే స్వతంత్ర కార్యక్రమాలను నిర్వహించిందని, 5 సార్వత్రిక సమ్మెలు జరిగాయని, కార్మిక వర్గాన్ని చైతన్యపరిచే కార్యక్రమం జరుగుతున్న సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సెమినార్లో పెద్ద ఎత్తున కార్మిక వర్గం, ప్రజా సంఘాల మేధావులు పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల, ప్రైవేటీకరణ అనుకూల విధానాలు ప్రతిపక్షంలో ఉండగా ప్రజలను
ప్రజలను రెచ్చగొట్టి పోరాడడం, రాబోయేది మా ప్రభుత్వం అండగా ఉంటుందని పెద్ద ఎత్తున సభలు సమావేశాలు జరిపి ఊగి ఊగి ఉపన్యాసాలు చెప్పిన నాయకులు సత్తా లేకుండా పోయారని, మొద్దు నిద్రపోతున్నారని, అధికారంలోకి రాగానే ప్రజా ఉద్యమాలను అణిచివేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడాల్సిన అవసరం, పోరాటాలలో కార్మిక వర్గం కదలి రావాల్సిన అవసరం, ఐక్య పోరాటాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటాలు, 3 వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సాధించవలసిన పోరాటాలను రూపకల్పన చేయడంలో భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కార్మిక వర్గానికి దిశా నిర్దేశం చేయడంతో భాగంగా ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరు రాష్ట్ర స్థాయి సెమినార్లను నిర్వహించిందని, ఈ నెల 16వ తేదీన తిరుపతి బైరంగపట్టిలో గల గంధమనేని శివయ్య భవనంలో సెమినార్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నేతలు తదితరులు పాల్గొన్నారు. 100 ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమం, కార్మిక చట్టాలు, ప్రభుత్వ విధానాలు, కార్మిక వర్గంపై వాటి ప్రభావం అన్న అంశాన్ని చలసాని రామారావు వివరిస్తారని, ఈ సెమినార్ను జిల్లాలోని కార్మిక వర్గ నాయకత్వం, అలాగే ప్రజా సంఘాల నాయకులు, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కరపత్రాల విడుదల కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ఆఫీస్ బ్యారర్స్ సిహెచ్ శివకుమార్, రవి, శివగోవింద స్వామి, ఉదయ్ కుమార్, చంద్రబాబు, నగర నాయకులు శ్రీనివాసులు, రైల్వే బాల అల్లాబక్ష్, ఆర్వి రమేష్ చంద్రయ్య, పురుషోత్తం రెడ్డి, ప్రమీల, వాణి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 16వ తారీఖున రాష్ట్ర వ్యాప్త సదస్సుని గంధమనేని శివయ్య భవన్లో జరుపుకుంటున్నాం. ముఖ్యంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భించి 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఏఐటిసి ఆధ్వర్యంలో 16వ తారీఖున ఇక్కడ ఒక చిన్న సెమినార్ జరుపుకుంటూ కమ్యూనిస్టు పార్టీ సాధించినటువంటి ప్రజా ఉద్యమాలు, ప్రజా సమస్యలపైన ఏ పద్ధతిలో కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలుగా పోరాటం సాధించిందో దాన్ని నెవరేసుకుంటూ ఏఐటిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సెమినార్ జరుపుకుంటున్నాం. కావున ఈ జిల్లాలో ఉండే కార్మిక వర్గం అంతా కూడా విచ్చేసి ఆ సెమినార్లో భాగస్వాములై 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో ఏ పద్ధతుల్లో పోరాటం సాధించింది, పేదవర్గానికి ఇల్లు లేని వాడికి ఇంటి స్థలాల కోసం, దున్నేవాడికి భూమి కోసం అనేక పోరాటం సాధించినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ సత్యజయంతి సందర్భంగా వారు సెమినార్ జరుపుకున్నాం. కావున దీనికి అందరూ కూడా విచ్చారని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శత జయంతి ఉత్సవాల సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఈ 100 సంవత్సరాల కాలంలో కార్మిక వర్గం కోసం చేపట్టినటువంటి కర్తవ్యాలు, సాధించిన విజయాలను నెమరు వేసుకోవడంలో భాగంగా ఏఐటియుసి రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ఈ యొక్క సెమినార్లు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నెల 16వ తారీఖున తిరుపతిలో జరిగేటువంటి సెమినార్లో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పాల్గొంటున్నారు. అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి గారు పాల్గొంటున్నారు. 2 అంశాలపైన ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. 1926లో పారిశ్రామిక వివాదాల చట్టం మొదలుకొని 29 కార్మిక చట్టాలని రద్దుపరిచి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకువచ్చింది. ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలి అని చెప్పనని 5 సార్వత్రిక సమ్మెలను దేశంలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు, స్థానిక ఫెడరేషన్లు నిర్వహించాయి. అయినా ప్రభుత్వంలో చలనం లేకుండా నవంబర్ 21వ తారీఖు నుండి లేబర్ కోడ్లు అమలవుతాయని కేంద్ర ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్మిక వర్గాన్ని చైతన్యపరచడంలో భాగంగా ఈ నెల 16వ తారీఖున చేపడుతున్నటువంటి లేబర్ కోడ్లు రద్దు చేయాలి. లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గానికి ఏ రకమైనటువంటి నష్టం జరుగుతుంది, 8 గంటల పని విధానం రద్దయి 12, 13 గంటలు పని చేయాల్సినటువంటి పరిస్థితి, అదేవిధంగా మహిళలు రాత్రిపూట షిఫ్టుల్లో పనిచేయాల్సినటువంటి పరిస్థితి, అదేవిధంగా సంఘం పెట్టుకునేటువంటి హక్కు, సమ్మె చేసేటువంటి హక్కుని కోల్పోయేటువంటి ప్రమాదం ఈ లేబర్ కోడ్ల వల్ల ఉంది. అందుకోసం ఖచ్చితంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలకు సన్నద్ధం కావాలి. అందుకోసం చేపడుతున్నటువంటి యొక్క సెమినార్కి పెద్ద ఎత్తున కార్మిక వర్గం కదలి రావాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శుభమస్తు షాపింగ్ మాల్ వారు అట్టహాసంగా నిర్వహిస్తున్నటువంటి క్రిస్మస్ కార్నివాల్, సంక్రాంతి ఫెస్టివల్ మొదటి ఎలక్ట్రికల్ స్కూటర్ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతి GTPL సిటీ కేబుల్ నెట్వర్క్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా లక్కీ డ్రా తీశారు. ఇందులో విజేతగా నిలిచిన కూపన్ నెంబర్ 000495
తిరుపతి వాస్తవ్యులు విజయ్కు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్ తిరుపతిలో నెలకొల్పి 8 వసంతాలు పూర్తి చేసుకుని 9వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతి పుర ప్రజల మన్ననలు పొందిన శుభమస్తు షాపింగ్ మాల్ కొత్త డిజైన్లతో కొత్త వెరైటీ వస్త్రాలతో కౌంటర్లను అలంకరించి వస్త్రాభిమానులు ఆధారాభిమానాలు అనతి కాలంలోనే చూరకున్నారని కొనియాడారు. ప్రత్యేక కౌంటర్లలో సామాన్య మధ్యతరగతి ప్రజలు అందరి కోసం 1+1 మరియు 1+2 కౌంటర్లను ఏర్పాటు చేసి లాభాపేక్ష లేని విధంగా వస్త్రాలను అందిస్తున్న మేనేజ్మెంట్ బయ్య వాసును రవిని అభినందించారు. వస్త్ర వ్యాపారంలోనే కాకుండా సామాజిక దృక్పథంతో నిర్వహిస్తున్నటువంటి 24 గంటలు చల్లని మంచినీటి చలివేంద్రం, హృద్రోగుల కోసం లోడింగ్ డోస్ కిట్, వేసవి తాపాన్ని నిరోధించడం కోసం మజ్జిగ చలివేంద్రం, నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్రమంతటా వారి సేవా కార్యక్రమాలను విస్తరిస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్ మాట్లాడుతూ ప్రజలందరికీ మన్నికైన వస్త్రాలు సరసమైన ధరకి అందిస్తున్నటువంటి శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజ్మెంట్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే క్రిస్మస్, సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి భలే పండుగలు భలే బహుమతులు కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 8, 2025 నుంచి జనవరి 17, 2026 వరకు 39 స్కూటర్ల బహుమతులతో నిర్వహిస్తున్న ఎలక్ట్రికల్ స్కూటర్ లక్కీ డ్రా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఖాతాదారులందరినీ కోరారు. అలానే 2 పెద్ద పండుగలు, 2 పెద్ద కార్లు డ్రాను 29 డిసెంబర్ 2025 ఒక డ్రా, 19 జనవరి 2026 మరో డ్రాను నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్, వెంకటేష్ మరియు సిబ్బంది వారితో పాటు సిటీ కేబుల్ జనరల్ మేనేజర్ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. రారాజైన శుభమస్తు షాపింగ్ మాల్ ఒక కొత్త కాన్సెప్ట్తో ప్రతి సంవత్సరం క్రిస్మస్ కార్నివాల్, సంక్రాంతి ఫెస్టివల్ అనే ఒక కాన్సెప్ట్తో లక్కీ డ్రా పెడుతూ ప్రతిరోజు ఒక 2 వీలర్ని కస్టమర్లకు అందిస్తూ సంక్రాంతి రోజున 2 కార్లని బహుమతిగా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ప్రతి తరగతి అంటే 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు మన్నికైన నాణ్యమైన సరసమైన ధరలకు కంటిన్యూగా వాళ్ళు ప్రజలతో మమేకమై ప్రజలకి అందిస్తున్న సందర్భంగా కస్టమర్లు అందరూ కూడా ప్రతి సంవత్సరం 39 రోజులు 39 స్కూటర్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కూటర్ వస్తూ దాంతోపాటు లాస్ట్ రోజున సంక్రాంతి రోజున 2 కార్లను బహుమతిగా తీసుకోవడం. ఈ శుభమస్తు క్రిస్మస్ రోజు ఒక కారు, సంక్రాంతి రోజు ఒక కారు. ఈ శుభమస్తు షాపింగ్ మాల్ ఇది ప్రారంభం చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నారు. నా శుభాకాంక్షలు ఈ శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యానికి, వాసు భయ్యాకి, రవికుమార్ గారికి నా అభినందనలు తెలియజేస్తూ ఎప్పుడు వస్త్ర ప్రపంచంలో రారాజుగానే ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మొదటి రోజు లక్కీ డ్రాలో తిరుపతి వాస్తవ్యులు విజయ్ కుమార్ గారు స్కూటర్ని ఆయనకి అదృష్టంగా అందింది. ఈ లక్కీ డ్రాలో ఈరోజు ఆయనకి ఇప్పుడే ఫోన్ చేసి కూపన్ నంబరు 4951 ఆయనకు కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. కేంద్ర ఓడరేవుల షిప్పింగ్, జలమార్గాల శాఖ పర్యాటక సహాయక మంత్రి శ్రీపాద యశో నాయక్ను అఖిల భారతీయ యాదవ్ మహాసభ రాష్ట్ర యూత్ అధ్యక్షులు శంకర్ యాదవ్ ఘనంగా సత్కరించారు. దుశాల్వ కప్పి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేసిన కేంద్ర ఓడరేవుల షిప్పింగ్ పర్యాటక శాఖ సహాయక మంత్రి శ్రీపాద యశో నాయక్ అఖిల భారతీయ యాదవ్ మహాసంఘం రాష్ట్ర యూత్ అధ్యక్షుడు సి శంకర్ యాదవ్ ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రి తిరుపతి కపిలతీర్థం రోడ్లోని అఖిల భారతీయ యాదవ మహాసభ కార్యాలయానికి విచ్చేశారు. ఆయనకు శంకర్ యాదవ్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన కార్యాలయంలో మంత్రి శ్రీపాద యశో నాయక్కు దుశ్శాల్వ కప్పి పుష్పగుచ్చాలను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ యాదవ్ను అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ యాదవ మహాసభ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పీజీఆర్ఎస్ కు వచ్చిన అర్జీదారుల సమస్యలకు సకాలంలో పరిష్కారం చూపాలి. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. చైర్మన్ మణినాయుడు అధ్యక్షతన కాణిపాకం ఆలయ నూతన పాలక మండలి తొలి సమావేశం. అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై పలు కీలక నిర్ణయాలు. డిసెంబర్ 9, 10 తేదీలలో 7 గంగమ్మల జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి. అల్లర్లు, ఈవ్టీజింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.